నిన్న ట్రీల్లో మనం అయితే చికెన్ చేయడం అయిపోయిన తర్వాత మేము సరదాగా అయితే గాంధీ హిల్ కి అయితే వచ్చాము. గాంధీ హిల్ ఏంటంటారా, మన విజయవాడలో చాలా ఫేమస్ అయిన గాంధీ హిల్ ఉంది. ఇక్కడ అయితే మనకైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుందంట. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే మనకైతే విజయవాడ మొత్తం అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది విజయవాడ మొత్తం. అందరం కలిసి అయితే మేము గాంధీ హిల్ కి అయితే వచ్చాం. మనకు కనిపించే స్తూపం వచ్చేసి గాంధీ స్తూపం అంటారు. ఇది గాంధీకి చిహ్నంగా అయితే కట్టించారంట. ఇదే వ్యూ పాయింట్. మనకి ఎక్కడ నుంచి చూస్తే విజయవాడ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా మేము అందరం కలిసి అయితే ఈ నేచర్ అయితే ఎంజాయ్ చేసిన తర్వాత అయితే కిందకు వస్తుంటే అయితే మనకైతే ఒక టెలిస్కోప్ అయితే కనిపించింది. టెలిస్కోప్ లో నుంచి చూస్తే మనకైతే మూన్ అయితే కనిపిస్తుందంట. మనం డైలీ చూస్తాం ఈ టెలిస్కోప్ లో చూసేది ఎందుకంటే మేమైతే స్కిప్ చేసిన దీన్ని అయితే. ఇంకా సర్లే మనం బయటకి వెళ్దామని వెళ్తున్న దారిలో అయితే మనకైతే ఒక బాబా అయితే ఈ దర్శనం అయితే ఇచ్చాడు మనకి. నాకు ఈ తాతగారిని చూడగానే నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అందుకే మనం అయితే ఒక వీడియో తీసిన తర్వాత బాబా అయితే మనల్ని వీడియో చేస్తున్నాను ఎనికైతే చూశాడు. ఇంకా మేమైతే మన బైకులు తీసుకొని మన ప్రో వెంకట్ గారు సాయితేజ్ గారు ఒక బైక్ మీద వస్తున్నాడు. నేను మన బొంబావన్ గారు అయితే ఇంకో బైక్ మీద అయితే వస్తున్నాము. వస్తున్నాం కాదు, వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే BMW షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను సాయితేజ తర్వాత ప్రో వెంకట్ తర్వాత అందరం అయితే కలిసి వెళ్తాం. షోరూమ్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే మాల్స్ అన్ని తర్వాత విజయవాడ మొత్తం తిరిగినాయి కాబట్టి మేమైతే సర్లే షోరూమ్ కి వెళ్ళి మనం మంచి బైక్స్ ఉన్నాయి కదా వాటిని ఒకసారి చూద్దామని అయితే వెళ్తున్నాము. నైట్ టైం విజయవాడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఎస్పెషల్ MG రోడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత PVP మాల్ కి అయితే ఎవరైనా మాల్స్ కి వస్తే ఫుడ్ కానీ క్లాత్స్ కానీ అనుకుంటారు. మా వాళ్ళు అయితే కార్లు అయితే కొంటున్నారు. నిజమైన కార్లు కొనాల్సిన ఏజ్ లో మేమైతే బొమ్మ కార్లు కొంటున్నాం. చూడండి మా దరిద్రం ఎలా ఉంటుందో. మాల్ కి వచ్చి ఎవరైనా ఫుడ్ తినడానికి వెళ్తారు. మా వాళ్ళు మాత్రం కిడ్స్ జోన్ కి అయితే తీసుకొచ్చారు బొమ్మలు కొనడానికి. సర్లే ఎక్కడ ఉంటే టైం వేస్ట్ అవుతుందని మనం అయితే ఇంకా IBM అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మనకి మెక్డానల్డ్స్ ఉంది కాబట్టి అక్కడ తిందామని అయితే వచ్చాం మేము. నేను చాలా రోజుల తర్వాత అయితే మెక్డానల్డ్స్ కి వచ్చిన. ఎప్పుడో మన ప్రో వెంకట్ గారి బర్త్డేకి అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే మెక్డానల్డ్స్ కి అయితే వచ్చాము. నాకెందుకో తెలియదు ఈ వెస్టర్న్ కల్చర్ ఫుడ్ తింటాం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా పర్లేదు అని ఈ రోజుకి అయితే కానిచ్చేస్తున్నాం. అంటే నేను ఈ ఫుడ్ తక్కువ చేస్తున్నట్టు కాదు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా. మాకు ఓవరాల్ గా బిల్ అయితే 650 అయితే వచ్చింది. మొత్తం మన బొంపవన్ అయితే స్పాన్సర్ చేశారు. ఈ రోజుకి అయితే మన బొంపవన్ కోసం మీరైతే ఒక రెడ్ హార్ట్ సింబల్ తో అయితే కామెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ. సాగర్ వాల్మీకి బ్లాగర్.